ఆ యంత్రాన్ని తయారు చేయడానికి మిమ్మల్ని బాగా ట్రిగ్గర్ చేసిన ఆ పాయింట్ ఏంటి సార్? ఒక 12.5 కిలోమీటర్ల పొడవు గల ఒక దారాన్ని తీసుకొని ఈ 4 ఫీట్లు ఉన్న ఆ పిన్నుల చుట్టూ చుట్టాలి. మా అమ్మ చేసే ఆ పనిని చూసి ఆమె పడితే బాధను చూసి దీనికే పరిష్కారం ఆలోచన కలిగి ప్రయత్నం మొదలుపెట్టాను. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే అవకాశాన్ని క్రియేట్ చేసింది. అన్న, నువ్వు ఈ మిషన్ చేయకపోతే నేను ఈ వృత్తిని మానేసుకొని వేరే దాంట్లోకి వెళ్ళిపోయేవాడిని, అది ఉంది కాబట్టి ఈ వృత్తిలో కొనసాగుతున్నామని. అన్ని ఇయర్స్ మీరు ఒక యంత్రాన్ని గురించి ట్రై చేస్తూనే ఉన్నారు. నేను 1 సంవత్సరం కష్టపడ్డా, అది అయింది. ఇంకో సంవత్సరం కష్టపడ్డా, అది అయింది. ఇంకొక 3 భాగాలు ఉన్నాయి, దానికి నువ్వు సపోర్ట్ చేయి, నీ దగ్గర డబ్బులు అవి ఉంటే ఇచ్చేసేయి, నేను ఆయనతో మిషన్ చేసేసి నీకు కానీ అమ్మకు కానీ ఎవరికి ఆ పని లేకుండా చేస్తా అని చెప్పి అన్నాను. ఇలా ఇచ్చేసింది. ఆ డబ్బులు పెట్టి వర్క్షాప్ కాడికి వచ్చి అది చేయించుకొని నా మిషన్ పెట్టాను. సక్సెస్. అసలు మీకు ఫస్ట్ ఫండింగ్ అనేది మీ వైఫ్ నుంచి వచ్చింది. 7 ఏళ్ళ కష్టం ఆ రోజు నాకు సక్సెస్ అయిపోయింది. సో మన రాష్ట్రపతి గారితో మీకు పద్మశ్రీ అవార్డ్ మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి సార్? 2017లో డైరెక్ట్గా నామినేట్ చేశారు, అప్లికేషన్ లేకుండా. డైరెక్ట్ 2016లోనే రాష్ట్రపతి గారు వాళ్ళ ఇంట్లో 15 రోజులు ఉండటానికి నన్ను ఆహ్వానించారు. వాళ్ళు మీకు షేర్ చేసిన ఒక మంచి ఫీడ్బ్యాక్ అంటే ఏం చెప్తారు సార్? ఇన్ని అవార్డ్స్ల కంటే ముఖ్యంగా వాళ్ళందరూ ఇట్లా నేను అభివృద్ధి అయినా అని చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఆ మూవీ జర్నీ ఎలా మొదలైంది అండ్ ఎలా ఉండింది? నేను టెడెక్స్లో ఒక టాక్ ఇచ్చానమాట, ఒక 18 నిమిషాలది. ఆ డైరెక్టర్ గారు చూసిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యారనమాట. 7 ఏళ్ళు నిలబడి ఒక యంత్రాన్ని తయారు చేసి వాళ్ళ కమ్యూనిటీకి ఉపయోగపడేటట్టు చేశాడు. నేను ఒక ప్రయత్నం చేశాను, విఫలమైపోయాను, ఇంకా నేను చేయొద్దని ఊకున్నాను, కానీ నేను చూసిన తర్వాత చేయాలనిపించింది అనుకొని ఆయన 18 ఏళ్ల కింద ఒక తమిళ్లో ఒక సినిమా తీసి బాగా నష్టపోయాడు. మళ్ళీ సినిమా తీసి మంచి గౌరవాన్ని అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆయన రాచకొండ రాజు డైరెక్టర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. సో ఒక యంత్రాన్ని తయారు చేయాలి అంటే దానికి తగ్గట్టుగా రీసెర్చ్, ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది అవసరం. కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా మనం యంత్రాన్ని తయారు చేయాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ అసలు 10th చదువుకొని దాంతో ఎంత రీసెర్చ్ చేసి ఒక యంత్రాన్ని తయారు చేశారు. ఎంతోమంది వేవింగ్ ఇండస్ట్రీకి ఆయన ఒక స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఎంతోమందికి ఈ వేవింగ్ ఇండస్ట్రీలో స్కోప్ ఉంటుందా, దీంతో నేను డబ్బులు సంపాదించుకోవచ్చా అన్న క్వశ్చన్లకి ఒక పులి స్టాప్ అయితే పెట్టారు. అండ్ మనందరికీ కూడా తెలుసు, మలేషియం సినిమాతో ఒక ఇన్స్పైరింగ్గా ఉన్న వ్యక్తి మల్లేశం గారు. సో ఈరోజు మల్లేశం గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆ ఇన్నోవేషన్ ఎలా జరిగింది, ఆ జర్నీలో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అండ్ ఇప్పుడు ఎలా ఉంది, వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. అండ్ అదేవిధంగా మరి ఈ బిజినెస్ స్కోప్ ఏ విధంగా ఉంది, దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి అనిల్ సింగ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం మల్లేష్ గారు. నమస్కారం అండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. 2 ముక్కల్లో మీ గురించి చెప్పాలి అంటే అసలు ఒక యంత్రాన్ని తయారు చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఆ యంత్రాన్ని తయారు చేయడానికి మిమ్మల్ని బాగా ట్రిగ్గర్ చేసిన ఆ పాయింట్ ఏంటి సార్? సరే, యంత్రమైనా ఏదైనా చేయాలనేది మనసులో ఒకటి బలమైన కోరిక ఉంటే చదువు అడ్డం కాదు. ఆ విధంగా నేను కూడా మా అమ్మ చేసే ఆ పనిని చూసి ఆమె పడితే బాధను చూసి ఇంకా ఈ పని వదిలేసి వెళ్ళిపోదాము అన్న దగ్గర నుంచి వెళ్ళి దీనికోసమే ఎందుకు వెళ్ళిపోవాలి, దీనికే పరిష్కారం కనిపెడితే నిలబడొచ్చు కదా అనుకొని ఆలోచన కలిగి ప్రయత్నం మొదలుపెట్టాను. మీ సొల్యూషనే ఒక బిజినెస్గా స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు సార్. నిజంగా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే అవకాశాన్ని క్రియేట్ చేసింది. ఈరోజు ఇండస్ట్రీలో అంటే ఈ మా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల తయారీలో 90% ఆసు యంత్రం పాత్ర ఉంది. ఇప్పుడు సూపర్. ఎంతోమంది తల్లులకు, చెల్లెలకు అందరికీ ఆ పని నుంచే తప్పి, ఆ శ్రమ నుంచే తప్పి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వాళ్ళు చెప్తారన్నమాట, అన్న నువ్వు ఈ మిషన్ చేయకపోతే నేను ఈ వృత్తిని మానేసుకొని వేరే దాంట్లోకి వెళ్ళిపోయేవాడిని, అది ఉంది కాబట్టి మేము మిగతా పనులు చేసుకొని ఈ వృత్తిలో కొనసాగుతున్నామని. అదే సార్, మీ అమ్మ పడిన స్ట్రగుల్ ఏంటి సార్? అంటే చేతితో చేయాలి కదా, అలాంటప్పుడు మనం ఎంతసేపు ఆ పని చేయాల్సి ఉంటుంది అండ్ దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ముఖ్యంగా ఏంటంటే ఆ చీరలకు చేయడానికి ఒక 12.5 కిలోమీటర్ల పొడవు గల ఒక దారాన్ని తీసుకొని ఈ ఆసు అంటాము, ఒక ఫ్రేమ్, అది 4 ఫీట్ల లెంత్ ఉంటుంది. దాని చుట్టూ
అంత లెంత్ ఉన్న దారాన్ని ఈ 4 ఫీట్లు ఉన్న ఆ పిన్నుల చుట్టూ చుట్టాలి. అది దాదాపుగా ఒక చీరకు చుట్టడానికి 9000 సార్లని చైన్ని ఇలా మూమెంట్ చేయాలి. 4 ఫీట్ల దూరం ఇలా చైన్ ఊపాలి. 9000 సార్లు 4 గంటలు ఖచ్చితంగా దాని మీద కూర్చుంటే 4 నుంచి 5 గంటల టైం పడుతుంది. అలా చేసి ఏమైందంటే ప్రతి ఒక్క మహిళకు మా నేత కమిటీలో ఇందులో ఆ బోన్ సరిపోయి పెయిన్ వస్తుంటారు అన్నమాట. అది కష్టంగా చేసుకుంటూ వస్తారు. ఆ చేసే పనిని నేను చేయలేనన్నప్పుడు దానికి నేను మిషన్ చేయాలనే ఆలోచన కలిగి ప్రయత్నం మొదలుపెట్టాను. మొదలుపెట్టేటప్పుడు మనం అంటే ఏ పని అన్నా కూడా దాన్ని మనం అనుభవించాలి. ఆ బాధని అనుభవించినప్పుడు దానికి కరెక్ట్ అయిన సొల్యూషన్ వస్తుందన్నమాట. ఆ విధంగా నేను ఆమె చేసే పనిని నేను చేయడం మొదలుపెట్టాను. చేసినప్పుడు నాకు అర్థమైంది అది ఆడవాళ్ళు చేసే పని, మగ్గం అనేది మగవాళ్ళు చేసే పని అని విభజించుకొని చేస్తున్నాం. నేను ఆ పని నేర్చుకుని చేసినప్పుడు అప్పుడు అర్థమైంది ఎంత కష్టమైన పని అని. దాంట్లో ఒక 5 భాగాలుగా విభజించుకొని మెల్లగా ప్రయత్నం మొదలుపెట్టాను అన్నమాట. ఒక్కొక్క భాగాన్ని అంటే ఒక మిషన్గా మారవాలన్నప్పుడు మనం చేత్తో ఎన్ని మూమెంట్స్ ఉంటాయో అన్ని మూమెంట్స్ ఆ మిషన్ చేయాలి. చేయాలన్నప్పుడు మనం దానికి ఏదో ఒకటి పెట్టాలి కదా. ఆ చక్రాలు పెట్టాలి, చైన్ పెట్టాలి, ఏది పెట్టాలి. అయితే నా చుట్టుపక్కల ఉన్న అన్ని యంత్రాలను గమనించి ఇది ఈ పనికి ఉపయోగపడుతుందా, ఇది ఈ పనికి ఉపయోగపడుతుందా అని జస్ట్ ఒక మనసు ఒక ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే తేవడము, దాన్ని అలా చేయించి పెట్టడము. అయితే ఆలోచన వేరు, ప్రాక్టికల్గా వేరు. ప్రాక్టికల్గా వచ్చేసరికి అది సెట్ కాదు. దానికి ఎన్నో కోణాలకి వెళ్ళి అభ్యంతరాలు ఉంటాయి, దాన్ని కుదరదు. చివరికి ఒక సంవత్సరం కష్టపడ్డానికి ఒక్క భాగం అయింది. ఓకే. తర్వాత 2 సంవత్సరం అట్లా కష్టపడ్డాను, 2వది అయిపోయింది. అయితే ఇక ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఎదురెత్తున్నాయి. చదువు మానించి మొగ్గ నేర్పించారు. మొగ్గ నేర్చుకుంటూ నేను కుటుంబానికి ఆసరా కావాలి. మళ్ళీ దీనికి అన్ని డబ్బులు పెట్టి తేవడము, అది వేస్ట్ అయిపోవడము, టైం వేస్ట్ అయిపోవడం, ఇవన్నీ చూసి మా నాన్న ఇంట్లో అందరూ వద్దన్నారు. వీలైతే చేసుకుందాము, లేకపోతే మానేసుకుందాము. అంతేగాని నువ్వు మిషన్ తయారు చేస్తూ అవుతుందో కాదో తెలియదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. సార్ ఎంతవరకు డబ్బులు ఖర్చు చేశారు సార్ ఈ ప్రయత్నంలో? మిషన్ అంటే మిషన్ అప్పుడు పూర్తి అవుతుంది, దాదాపుగా 1,50,000 దాకా ఖర్చు అయినాయి అప్పట్లో. ఓకే. 92లో స్టార్ట్ అయింది, 99 వరకు, ఆ 7 సంవత్సరాలు. అన్ని ఇయర్స్ మీరు ఒక యంత్రాన్ని గురించి ట్రై చేస్తూనే ఉన్నారు. సరే ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు సార్? ఎన్నిసార్లు అయితే మనం ఫెయిల్ అవుతామో అందులోకి ఒకటి వస్తుంది. మనకు కావాల్సిన కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం ఇక్కడ తప్పు చేసినాం, నెక్స్ట్ దాంట్లో అది చేయొద్దు అంటే అవన్నీ అనుభవాలు. వాటి నుంచి వెళ్ళి కొత్తది మంచిగా తయారయ్యి వస్తుంది అన్నమాట. అంటే ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అడిగానంటే చాలామంది మనం ఒక్కసారి ఇట్లా చేస్తే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యామంటే ఇంకా నాకు రాదు, నేను చేయలేను అని ఆగిపోతూ ఉంటారు. అదే ఇన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా నేను నేర్చుకున్నాను తప్ప ఇంకా ఆగలేదు. అరౌండ్ యావరేజ్గా ఎన్ని ఉంటాయి సార్ ఎన్నిసార్లు? ఇట్లా రోజు 7 సంవత్సరాలు అంటే ఎన్ని ఉండాలి? ఈ ప్రయత్నంలో అంటే సొసైటీ నుంచి కావచ్చు, ఫ్యామిలీ నుంచి కావచ్చు, అండ్ ఫైనాన్షియల్గా ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేశారు? అంటే ఆ 2 సంవత్సరాలు అయిన తర్వాత వీడు పని చేయడు, పని తప్పించుకోవడానికి ఒక పని పెట్టుకున్నాడు. ఎంకరేజ్మెంట్ లేకుండా ఉండదు, ఎంకరేజ్మెంట్ ఉండదు. ఎందుకుంటుందంటే ఏ తల్లిదండ్రులు అయినా ఏ సొసైటీ అయినా ఏం చూస్తారంటే వీడు పని చేస్తే నా డబ్బులు వస్తే బతుకుతాము అనుకుంటారు. కానీ నాకు ఒక విశ్వాసం ఏంటంటే అవుతుంది అని. ఎట్లా అవుతుందంటే నేను 1 సంవత్సరం కష్టపడ్డా అది అయింది, ఇంకో సంవత్సరం కష్టపడ్డా అదైంది, ఇంకొక 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాలు కూడా ఇంకో కొద్ది కాలం అయిపోతుండొచ్చు, కానీ అవుతుంది అన్న విశ్వాసం నాకు ఉంది కాబట్టి నేను ముందు పోగలిగాను. అందరికీ ఆ విశ్వాసం ఉండదు. వాళ్ళు చూశారు ఇన్ని పాడి చేసిండు, అన్ని పాడి చేసిండు, పైసలు దానికి చేస్తుండు, పని చేస్తలేడని. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు అంటారు వాళ్ళు అంటారు అని చెప్పేసి మనము వెనుకడుగు వేస్తే ఇక ఎప్పుడు ముందు పోం. 10 మంది 10 రకాలు అంటారు, 10 × 10 100 రకాలుగా ఆలోచించుకుంటే మనం చేసేదాన్ని మర్చిపోతాం, అక్కడ ఉండిపోతాం. అందుకే నేను పట్టించుకుంటాను కాదు, మీరు ఏమన్నా నూరేది. కొద్ది కాలం బాధ అనిపించేది, ఆ తర్వాత మర్చిపోయేది. ఇక వీళ్ళు కామన్గా అంటూనే ఉంటారు అనుకొని నా పని చేసుకుని పోయేది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి, పెద్ద మనుషులు పిలిచి, వీడు పని చేస్తలేడు, చెప్తే ఇంటలేడు, ఏదో మిషన్ కనిపెడతాని ఇన్ని సంవత్సరాలు కష్టపడి వేస్ట్ చేస్తున్నాడు, మీరని ఎప్పుడు నేను చెప్తే ఇంటలేడు అని చెప్పి అన్నాడు. ఆడదాకా వచ్చేసింది. మా నాన్న చెప్పారు, ఆశపోతానికి కష్టం అవుతుంది కదా, పెళ్ళి చేసేసాయి, కోడలు అమ్మాయి వస్తుంది, ఆమె చేస్తుంది, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని సింపుల్గా చెప్పారు. పెళ్ళి చేసేసుకున్నారు. నేను చేసుకున్న వాళ్ళ ఇంట్లో, మా అత్తగారింట్లో ఈ చేనేత పని లేదు. వాళ్ళు బట్టలు అమ్ముతారు, మేము బట్టలు తయారు చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఆ పని లేదు.
మా భార్యన తర్వాత ఈ పని చేయమంటే నేను చేయను. చేయాలి అమ్మా, ఇక అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్త వరుసగా ఉంటాయి కదా పనులన్నీ మీరు నేర్చుకొని, ఇది వారసత్వం ఇది వస్తూ ఉంటాయి కదా, ఏదైనా రాదు, ఫస్ట్ నేర్చుకోవాలంటే నువ్వు చేసి అంత కష్టపడి చేయబట్టుకున్నావు, మళ్ళీ నేను నేర్చుకొని నేను అంత కష్టపడాలా నిజమే అని చెప్పి ఆమె అన్నది. పాయింటే కదా. అయితే ఒక పని చేయి, నేను మిషన్ తయారు చేస్తున్నా, దానికి నువ్వు సపోర్ట్ చేయి, నీ దగ్గర డబ్బులు అవి ఉంటే ఇచ్చేసేయి, నేను ఆయనతో మిషన్ చేసేసి నీకు కానీ అమ్మకు కానీ ఎవరికి ఆ పని లేకుండా చేస్తా అని చెప్పి అన్నాను. ఓకే. అంటే డబ్బులు బంగారం అనేసరికి కొంచెం ఆలోచించిన మొదలుపెట్టారన్నమాట. అంటే ఉన్నది పోయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుందో పరిస్థితి ఏందని భయం ఉంటుంది. లేదు అవుతుంది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, ఇంకా 2-3 భాగాలు ఉన్నాయి, ఆ 3 భాగాలు అయిపోతే ఈజీగా అంటే కొంచెం ఇవ్వడానికి ధర ఇవ్వలేదు, ధర ఇవ్వకుండా నేను పని నేర్చుకొని ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రయత్నం చేసింది. నైస్. ప్రయత్నం చేస్తే ఉంది, కొత్తగా చేసినప్పుడు ఇంకా కష్టం ఉంటుంది. అవునవును. బాగా ఈ చేయంతా కూర్చుంది కదా అని చెప్పేసి బాగా మదనపడి ఇది బెస్టా అది బెస్టా ఇది బెస్టా, ఇవ్వడం బెస్టా చేయడం బెస్టా నేర్చుకోవడం బెస్టా, ఈ రెండిట్లో బాగా మదనపడి ఇంకా తెల్లారి అడిగింది, అవుతుంది అమ్మ ఖచ్చితంగా అవుతుంది అంటే 100% అవుతుంది, ఇక్కడ దాకా వచ్చింది ఆగుతుంది, ఇక ఆగదు కదా, నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా తర్వాత అవుతుండొచ్చు కానీ ఇప్పుడైతే నీ సమస్య సాల్వ్ అంటే ఇక అంటే ఇక ఇచ్చేసింది. ఇచ్చేసినాక ఆ డబ్బులు పెట్టి మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాను. ఓకే. చాలా గ్రేట్ అండి. ఆమె డబ్బులు అయిపోయింది. అసలు మీకు ఫస్ట్ ఫండింగ్ అనేది మీ వైఫ్ నుంచి వచ్చింది. సార్ ఆ డబ్బులు అయిపోయింది, కాలే పూర్తి కాలే, ఒకటే ఇంకా 3 భాగాలు మిగిలినాయి, ఒకటే భాగం అయింది. అంటే ఇంతకుముందు 2, ఇది ఒక 3 అయిపోయినాయి, ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి, డబ్బులు అయిపోయినాయి, లేదు ఛాన్స్ లేదు ఇక. అప్పుడు నాకు ఇంకా పెరిగిపోయింది. అంతకుముందు మా పేరెంట్స్ ఒకటే తిట్టేవాళ్ళు, ఇప్పుడు 2 ఇటు ఫ్యామిలీ నుంచి ఇక్కడ నుంచి 2 తోటి బాగా ఎక్కువైంది. ఒకటి భరించవచ్చు, 2 అంటే ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి ఎంతైనా భరిస్తాం, అక్కడి నుంచి ఏం మాట అన్నాక కొంచెం అంత మనకు ఈగో అడ్డ వస్తుంది, అది భరించలేక ఇంకా అక్కడ వదిలేసి హైదరాబాద్కి వచ్చేసిన. మా ఫ్రెండ్ దగ్గరకు వచ్చి చెప్పానికి, నేను ఇట్లా ఏదైనా పని చూపించరా ఇక్కడ ఉంటానంటే సరే అని ఒక ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ దగ్గర పని ఇచ్చాడు, అది చేసుకుంటూ పోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రకాల ఇండస్ట్రీ చూసే అవకాశం వచ్చింది, దాంట్లో రకరకాల మిషన్లు పనిచేస్తున్నాయి. అవన్నీ చూసినప్పుడు నేను ఎక్కడైతే అది కాలేదని వదిలేశానో, అరే వాటికి ఇవన్నీ పెడితే అవుతుంది కదా అని ఆలోచన కలిగింది. వండర్ఫుల్. కలిగి నేను ఇంటికి వెళ్తే మా నాన్న అందరూ సంతోషపడ్డారు, అరే ఈ పని మంచిగా ఫస్ట్ ఎత్తేది అంతా మిగిలిపోగరా, పైసలు ఖరాబ్ కాకు, మంచిగా పోయినవారు ఇప్పటికైనా అన్నారు. తర్వాత సాయంత్రం వరకు నేను ఆ మిషన్ అంతా ఎంతవరకు 3 భాగాలు చేశాను, దాన్ని ఇప్పేసి అంత బిగించుకొని ప్యాక్ చేసుకుంటున్నాను. ఇదేడికి రా అన్నాడు, హైదరాబాద్ తీసుకుపోతాను. చాలా వద్దు తీసుకుపోకు, నువ్వు ఇక్కడ ఉంటేనే పని చేయలేదు, అక్కడ పోతే నువ్వే పని చేస్తావు, ఇద్దరు కూడా కూర్చుంటావు పని చేయవు, మేము మళ్ళీ ఇంటికి అయితే పంపలేము, వద్దని అన్నాడు. లేదు తీసుకుపోయి అంటే రాత్రి వచ్చిన తర్వాత సాయంత్రం టైం దొరుకుతుంది అప్పుడు చేస్తా అంటే నమ్మలే. అంతకెళ్ళి 2-3 భాగాలు తీసి ఎరగొట్టాడు. అయినా సరే అని తీసుకొచ్చుకొని నేను ఉంటున్నా రూమ్ పైన పెట్టుకొని, రోజు సాయంత్రం బాగానే డే అంతా ఏదైతే బాగా అబ్జర్వేషన్ చేశానో ఇది నాకు ఉపయోగపడుతుందని దాని రకం చేసుకొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. అట్లా ఇక్కడ ఒక సంవత్సరం అయింది, ఇంకో భాగం అయిపోయింది. ఓకే, 4 పార్ట్లేనే అయిపోయింది. నాకు విశ్వాసం బాగా పెరిగింది, ఇంకొకటే ఉంది ఎట్లా అవుతుందని చెప్పేసి. అది అనుకోకుండా బాలనగర్ తీసుకుపోయానమాట మా కాంట్రాక్టర్, తీసుకుపోయి ఇక్కడ ఈ పని చేయండి అని చెప్పాడు. అక్కడ మేము ఆ హౌస్ వైరింగ్ ఆ ఇండస్ట్రీలో కనెక్షన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత అక్కడ ఒక మిషన్ నడుస్తుంది, వాళ్ళు ట్రయల్ రన్ చేశారు. ఆ మిషన్లో చాలా రకాల మెకానికల్ మూమెంట్స్ ఉన్నాయి. అవి చూస్తుంటే ఇందులో ఏదో ఒకటి దొరుకుతుందని నాకు ఒక ఆలోచన ఉంది. అక్కడే ఉన్న 2 గంటలు ఉన్నాను, చూసిన తర్వాత నాకు కావాల్సింది దొరికింది ఒకటి. ఓకే, పేపర్తో రాసుకున్నాను. సార్ నేను వెళ్ళిపోతున్నాను ఈరోజు, నా డబ్బులు ఏమవుద్దిగా అంటే, ఎందుకు సడన్గా వెళ్ళిపోతున్నావు అన్నాడు. లేదు సార్ నేను వెళ్ళిపోతున్నా అంటే, అక్కడ మిషన్ దగ్గర ఉన్నావా ఏమన్నా ఎత్తుకపోతున్నావా అన్నాడు, దొంగిలించుకుంటున్నావా ఏమన్నా అన్నాడు. లేదు సార్ అదేం లేదు అనుకున్నాను. వర్క్షాప్ కాడికి వచ్చి అది చేయించుకొని నా మిషన్ పెట్టాను. సక్సెస్. గ్రేట్ సార్. 7 కష్టం ఆ రోజు నాకు సక్సెస్ అయిపోయింది. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సంవత్సరం, అండ్ దాంతో పాటు 2 సంవత్సరాలు కూడా పట్టింది. మీ తపస్య ఫలించింది, మీకు కావాల్సిన ఇష్టదేవుడు దర్శించారు. 7 సంవత్సరాలు సార్. అండ్ అలా సక్సెస్ అయినాక ఈ ఫ్యామిలీ నుంచి, ఈ సొసైటీ నుంచి ఆ మాటలకి నేను ఒక సొల్యూషన్ పెట్టాను అని మీకు అనిపిస్తుంది కదా సార్? ఇంకేమనిపించింది సార్? మీ మూమెంట్ ఏంటి ఆ టైంలో? అయిపోయింది, రాత్రి పెట్టాను అయిపోయింది.
ఇంకా మళ్ళీ మరుసటి రోజు నేను తీసుకుపోవాలి. నాకు తెల్లారతలేదు ఇక. ఎప్పుడు కళ్ళలా నేను మనసు ఫాస్ట్గా పోతుంది, గడియారం స్లోగా పోతుంది. అంటే ఆతృత నా 7 ఏళ్ళ శ్రమ అయిన తర్వాత ఎట్లా ఆ మామూలు గంటలాగా అట్లా ఉంది. నా మనసు అతి వేగం ఉంది, టైమ్స్ చాలా స్లో ఉంది. తీసుకుపోయినాక మా నాన్న అంటాడు ఇంట్లో రానియాడు. తయారు చేశాను అని అయితే అయిపోయింది తీసుకొచ్చిన చెప్తేనే రానియాడు. అది కాదు నువ్వు ఇట్లా చెప్పి నేను మామూలు విసుగుపట్టించినావు, ఇక అది కాదు అని చెప్పేసి అన్నాడు. అన్న అయింది అన్నావు, వినలే. వినకపోతే పక్కన మా ఫ్రెండ్ దగ్గర దారం తెచ్చి దారం పోసి నేసి చూపించిన తర్వాత అప్పుడు నమ్మాడు. డెమో ఇచ్చారు. అందరూ వచ్చి అబ్బా షబ్బాస్ రా, నువ్వు చేస్తావురా, నువ్వు అనుకున్నారా ఇదా. ఇక అంతమంది తిట్టినారు అందరూ. అయితేరా నువ్వు ఇన్నేళ్ళు కష్టపడామంటే అయితేరా అని చెప్పేసి అన్నాడు. ఈ ఉత్సాహం ఫస్ట్ ఇస్తే ఎప్పుడు అయిపోయేది అది. చాలా బాగా చెప్పారు. ఎవరు అండ్ నిజంగా సార్ ఈ పాయింట్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఒక యంత్రాన్ని కావచ్చు, లేదంటే ఒక కొత్తగా బిజినెస్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా పేరెంట్స్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే కొంచెమన్నా అందించాలి. సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు, వెనుకకు లాగొద్దు. యా ఎస్ ట్రూ సార్. చేస్తే చేసుకోరా అని వదిలేయాలి. అది అంతవరకైనా సంతోషం. ఫ్రీడమ్ ఇవ్వాలి. మరీ పోయటం కూస్తుంటే వీని శక్తి ఎంతకన్నా సరిపోతుంది. ఇప్పుడు అక్కడ అదొకటి ఎదుర్కోవాలి, ఇక్కడ వీళ్ళు అడ్డుపడుతుంటే వీళ్ళని దాటి పోవడం అంటే చాలా పెద్ద ఛాలెంజ్ సార్. అది మీ తెగింపు, మీ ఫోకస్, కమిట్మెంట్ నిజంగా అది మామూలు కాదు నిజంగా. సరే ఏం లేదు సార్, ఫస్ట్ మనం నాకు అనిపించింది ఏంటంటే దేంట్లో రాణించాలన్నా కూడా ఫస్ట్ మనం ఇష్టపడాలి, చేసేదాన్ని ఇష్టపడాలి. ప్యాషన్ ఉండాలి. ఇష్టపడితే ఏదైనా నీకు ఈజీగా వెళ్ళిపోతాం. అదే ఫార్మాలిటీగా నేను చేస్తే కష్టమవుతుంది. సో ఫైనల్గా ఒక మిషన్ అయితే తయారైంది సార్. సో ఆ తయారు చేసిన దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు అండ్ ఏ విధంగా తర్వాత ఎంతమందికి మీరు ఆ సర్వీస్ ఇవ్వడం జరిగింది, ఒకసారి దాని గురించి కూడా. ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చిందన్నమాట. ఆసుతో నడిసే విద్యుత్ ఆశయంత్రం అని వచ్చింది. రాగానే మా కమ్యూనిటీ వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ వచ్చారన్నమాట. అసలు ఇన్నేళ్ల చరిత్రలో ఆసు వేయడానికి చేతి మీద పోస్తేనే కరెక్ట్గా రాదు, మిషన్ ఎట్లా పనిచేస్తుంది ఇది చూద్దామని చెప్పేసి అందరూ వచ్చారు. అదొక వింత. వింత. అది నిజమా కాదా? కాదు, అసలు కాదు, నిజం కాదు. ఓకే, ఎందుకు ఒప్పుకోరు? అది ఎట్లా సాధ్యమవుతుంది? కాదు, మేము చేతితో చేస్తేనే కాదు, అది మిషన్ ఎట్లయితే కాదని కంకణం కట్టుకొని వచ్చారు. వచ్చి చూసిన తర్వాత అవుతుంది. అసలు నిజమా ఇది కలనా? అంతే, ఒకవేళ కాదనుకుని నిర్ణయించుకొని వచ్చారన్నమాట. అట్లయితే కాదు, మేము ఇన్నేళ్ల సని చేస్తున్నాము, జరగని ఇప్పుడు ఎట్లా జరుగుతుంది. వచ్చి చూసిన తర్వాత అందరూ ఓకే, ఇంకా తప్పుకోక అందరూ నన్ను కూర్చోబెట్టి అడిగారన్నమాట, ఎలా తయారు చేశారు? నువ్వు మీ తల్లి కోసం ఇంత కష్టపడి చేసి సాధించగలిగినావు, నువ్వు ఎన్ని బాధపడ్డావో ఎన్ని అవమానపడ్డావో అన్నీ జరిగినాయి, కానీ నిలగదొక్కున్నావు, చేయగలిగినావు, చూపించినావు. ఇలాంటి యంత్రాన్ని మా అందరికి చేసి ఇవ్వాలి. మీ తల్లిలాగానే మా ఇండియాలో అందరూ కష్టపడుతున్నారు, ఆడవాళ్ళందరూ కష్టపడుతున్నారు. ఈ అందరి కష్టం తగ్గాలంటే నువ్వు ఆశయంతం చేసేయాలి బిడ్డ, నువ్వు చేసేయాలి బిడ్డ అని చెప్పి నన్ను అడిగారన్నమాట. అప్పుడు నిజమే అనిపించింది నాకు కూడా. అంటే ప్రతి ఇంట్లో నాకు తెలుసు కదా, ప్రతి కుటుంబంలో మా బంధువులు అదే పని చేస్తారు కదా. సరే, ఆ భగవంతుడు నాకు అవకాశం కలిగించింది కాబట్టి మీ అందరికీ చేసిస్తా అని చెప్పి ఒప్పుకొని ఒక చిన్న వర్క్షాప్ పెట్టుకొని మొదలుపెట్టాను. ఇంకా మొత్తం మిషన్ ఖర్చు ఎంత అయింది అండ్ ఈ మిషన్ తయారు చేయడానికి మీరు ఎంత తీసుకున్నారు? అప్పుడు నా 2000 సంవత్సరంలో 12,500 రూపాయలు మిషన్ ఖరీదు. అది కూడా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దాన్ని చూసి దీనికి ఇంత రేటు వాళ్ళే నిర్ణయించి రేటు కూడా 9,000 రూపాయలు ఖరీదు, 3,000 నువ్వు తీసుకో మాకు చేసి అని చెప్పి వాళ్ళు డబ్బులు ఇస్తే దాంతో సమాన్ తెచ్చుకొని మొదలుపెట్టారు. మీకు వచ్చిన ఫస్ట్ ఆర్డర్ ఇదే కదా సార్? అవును. ఎంత సార్? 13,000 రూపీస్ ఒక మిషన్. 12,500 ఒక మిషన్. ఒకేసారి 10 మిషన్లు ఇచ్చారు. 10 మంది కలిసి ఒకటేసారి 10 మంది ఇచ్చారు. గ్రేట్ అసలు. సో ఫస్ట్ ఆర్డర్ 10 ఆర్డర్స్ వచ్చేసాయి. ఇచ్చారు. సో వాళ్ళు ముందు అడ్వాన్స్ ఇచ్చారు, పైసలు తెచ్చుకొని చేసి మాకు ఇవ్వండి బిడ్డ అని. కూడా ఫస్ట్ వర్షన్ మిషన్ ఇది సార్. ఇప్పటిదాకా 3 వర్షన్లు తీశారు. అంటే మళ్ళీ సెకండ్ వర్షన్ ఎందుకు వచ్చింది? అక్కడ అంటే ప్రతి ఒక్కటి కూడా మనం తయారు చేస్తున్నాము అంటే అక్కడ ఏదో ఒక డ్రాబ్యాక్ కావచ్చు, లేదు అంటే అక్కడితో ఆగిపోతామన్న ఆలోచన కావచ్చు, లేదు అంటే మీరు అన్నట్టుగా ఏదైనా కష్టం ఉంది. సరే, అక్కడే ఎందుకు స్టార్ట్ చేశారు సార్?
ఓకే. అయితే 2000 సంవత్సరం నుంచి 2005 వరకు ఈ మెకానికల్ మిషన్ ఫస్ట్ మిషన్ ఉంది. అది 12,500 రూపాయలకి ఇచ్చుకుంటూ వచ్చాను. 2005లో ఏమైందంటే ఈ మార్కెట్లో స్టీల్ రేటు బాగా పెరిగింది. ఆ రేటుని 100% పెరిగింది. పెరిగినప్పుడు నేను 25,000 రూపాయలు మిషన్ రేటు చెప్పాను. డబుల్ అయిపోయింది. వాళ్ళు ఏమంటారు, ఇంత పెట్టి తీసుకోలేం బిడ్డ, మన అంటే ఇన్కమ్ తక్కువ కదా, ఇంత అమౌంట్ పెట్టలేమని అన్నారు. ఎట్లా మరి పెట్టకపోతే నేను ఏం చేయలేను కదా, రేటు మార్కెట్ పెరిగింది, దానికి నేను ఏం చేయాలంటే మా ఫ్రెండ్ ఉంటే ఆయన పిలిచిన తర్వాత ఇట్లా ఉందన్న దీనికి రేట్ తగ్గించాలి, ఏం చేద్దామంటే ఆయన చూసి ఒక ఆలోచన చెప్పాడు అనమాట. దీంట్లో ఏం తగ్గించలేవు, 10-20% కంటే ఎక్కువ లాగలేము అంతకన్నా, అయినప్పుడు అది క్వాలిటీ పోతుంది, తగ్గించినప్పుడు క్వాలిటీ పోతుంది, ఇది కాకుంటే ఎలక్ట్రానిక్లో ప్రయత్నం చేయి బాగుంటుంది అన్నాడు. ఎలక్ట్రానిక్ నాకు ఐడియా లేదు కానీ అంటే ఎంత పెద్ద మిషన్ చేసినావు, అది పెద్ద కష్టమే ఉంది, నువ్వు చేయదలుచుకుంటే చేస్తావు అన్నాడు. సార్ ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? నేను స్కూల్కి వెళ్ళింది 6వ తరగతి, మధ్యాహ్నం ఆగిపోయాను. 7వ తరగతి ప్రైవేట్గా రాశాను, 10వ తరగతి ప్రైవేట్గా రాశాను. అక్కతోని తృప్తిపడి ఆగిపోయాను. ఈ యంత్రం ఎలా మొదలైంది మళ్ళీ, అంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు ఎలక్ట్రానిక్? అది ఆయన చెప్పాడు కదా, చెప్పిన తర్వాత ఆయన చెప్పాడు కోటికెళ్ళు ఎలక్ట్రానిక్ బుక్స్ దొరుకుతాయి, అవి తెచ్చుకో, చదువుకో, దాంట్లో అన్నీ ఉంటాయని చెప్పి కోటికి వచ్చి ఎలక్ట్రానిక్ బుక్స్ అన్ని కొని ఒక డిక్షనరీ కొనుక్కొని వెళ్ళాను. కష్టం కాలేదా సార్? మీరు చూస్తే 7వ తరగతి వరకే కదా, అంటే ఆ భాష నాకు అర్థం కాదు, అది ఇంగ్లీష్లో ఉన్నాయి, అట్లా కష్టమైంది. ఏ ఐసీ ఏం పని చేస్తుంది, ఏ ట్రాన్సిస్టర్ ఏం పని చేస్తుంది, ఏ రెజిస్టర్ ఏంటిది అని వాటి గురించి మొదలు తెలుసుకొని నాకు కావాల్సిన అప్లికేషన్ ఏదైతే, నాకు కావాల్సిన విధంగా ఏదైతుందో దీంట్లో ఏది పని చేస్తుంది అని చెప్పేసి దాంట్లో కొన్ని ఐసీలను తీసుకొని దాని గురించి ఇంకెక్కువ చదివి చిన్నగా ఒక బోర్డులా తయారు చేసి ఆ మోటార్ పెట్టి దానికి చాలు పెట్టాను. 2007లో అదే 12,500 రూపాయలకు మళ్ళీ ఈ ఎలక్ట్రానిక్ హౌస్ యంత్రం ఇవ్వడం వన్స్ అగైన్ సక్సెస్. సూపర్, ఎక్సలెంట్. అసలు ఇది చాలా అసలు మన మానవ జాతికి ఇంతకంటే పెద్ద ఇన్నోవేషన్ ఇంత తక్కువ రేట్లో, ఇంత తెగింపుతో, ఇంత కమిట్మెంట్తో చేశారంటే అసలు ఇది కల కాదు, నిజమా. ఫుల్ నాలెడ్జ్ లేకపోయినా ఆఫ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక కంప్లీట్ సెంటెన్స్ అర్థం చేసుకోవడానికే చాలా టైం పడుతుంది. సో అలాంటిది అన్ని బుక్స్ చదివి ఒక యంత్రాన్ని తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు సార్. నిజంగా ట్రూలీ యు ఆర్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద ఎవరైతే యంగ్ ఆంటర్ప్రీనియర్స్ వస్తున్నారో, మీరైతే చాలా స్ఫూర్తిగా నిలుస్తారు వాళ్ళందరికీ. థర్డ్ వర్షన్ అది కూడా రివీల్ చేసేయండి సార్, ఐఎమ్ వెరీ ఎక్సైటింగ్. అవసరం ఏదైనా చేపిస్తుంది, మనకున్న అవసరము దేనైనా సాధించగలిపిస్తుంది అన్నమాట. అంత బాగానే నడుస్తుంది కదా సార్. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కూడా వచ్చింది, సేమ్ ప్రైజింగ్ విషయంలో కూడా కస్టమర్ సాటిస్ఫై అయ్యారు, వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ అండ్ అన్నీ వస్తున్నాయి. మరి థర్డ్ చేయడానికి రీజన్ ఏంటి సార్? అయితే అదే ఇప్పుడు ఇదంతా యథావిధిగా ఓకే, కానీ ఇప్పుడు మనిషి చేసే పని మిషన్ చేస్తుంది అంతే, కానీ మిషన్ అనేది ఇంకా ఎక్కువ ఆప్షన్లు రావాలి, ఫీచర్స్ ఎక్కువ ఉండాలి, అంటే దీంట్లో లేవు. దానికి ఏం చేయాలని చెప్పి అంటే నేను ఒక బెంగళూరుకి ఎగ్జిబిషన్ పోయినప్పుడు అక్కడ కొందరు అడిగారన్నమాట, ఈ పోచంపల్లి చీర అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి, ఒక బార్డర్ ఉంటుంది, కొంచెం ఒక డిజైన్ ఉంటుంది, మా అమ్మ అదే చీర కట్టింది, మేము అదే చీర కట్టినాము, అంటే ఏం మార్పు రాదా అని అడిగారన్నమాట. మార్పు రాదా దీంట్లో, ఇంతేనా ఇది అని అడిగారు. ఏది మార్పు చేయాలన్నా కూడా ఈ ఆసు దారం చుట్టే విధానంలో మార్పు జరగాలి. ఇక్కడ మార్పు చేయాలంటే మనిషిలో కష్టమైంది, మిషన్లో కష్టమైంది. నాకు ఎట్లా మార్పు జరగాలో తెలిసింది, ఇట్లా మార్పు జరిగితే ఈ రకమైన డిజైన్స్ వస్తాయని చెప్పి. ఓకే, అది ఇప్పుడు దీంట్లో లేదు. దానికోసం ఏం చేయాలనేది ఆలోచించి మా అదే ఫ్రెండ్ని అడిగాను అన్నమాట. అంటే ఆయన చెప్పినంటే ఈ ఉన్న పద్ధతిలో రాదు, నువ్వు ప్రోగ్రామింగ్ నేర్చుకో, ప్రోగ్రామ్ నేర్చుకో, వస్తుంది, ఏది నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది కాబట్టి చేయన్నాడు. ప్రోగ్రామింగ్ నాకు రాదు, కంప్యూటర్ తెలియదు అంటే అదైపోయింది ఇదైపోయింది, ఇది కూడా చేయగలుగుతావు, కోటికెళ్ళు, బుక్స్ తెచ్చుకో. మంచి ఫ్రెండ్ సార్ మీకు కూడా, అన్ని వేస్ లో మిమ్మల్ని మంచి సపోర్ట్ చేశారు. ఒక్క మాట అంతే, ఒక్క మాటతో మళ్ళీ కోటికి వచ్చి ఆ మైక్రో కంట్రోలర్ అనే మాట కూడా నాకు అర్థం కాలేదు. అక్కడికి వచ్చి ఆ షాప్ అతను అడిగాను అనమాట, మైక్రో కంట్రోల్ బుక్స్ చూపించండి అన్న. ఎవరు రైటర్ ఎవరు అని అడిగారు. తెలీదు, రీడర్ నేనే కానీ రైటర్ తెలియదు. ఓకే, అంటే చెప్పాను, సార్ నా బాధకి ఇది, నేను చూసి ఆ బుక్స్ చూసి దేంట్లో అయితే బాగా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయో అలాంటి బుక్స్ తీసుకుంటా నేను, ఏ రైటర్ అయినా కానీ సార్ నాకు అని చెప్పి. అంటే అక్కడ ఉన్న చూసుకోకపోతే అందుకెళ్ళి 3 బుక్స్ తీసుకున్నా,
కంప్యూటర్ కొనుక్కొని ఒక లెర్నింగ్ కిట్, మైక్రో కంట్రోల్ లెర్నింగ్ కిట్ ఉంటుంది, అది కొనుక్కొని ఇంకా ఆ బుక్స్ ఓపెన్ చేస్తే ఒక్కటి అర్థమైతే పాపం దేవుడా. అయితే ఆ వార్డు ఎప్పుడు నేను వినలేదు, ఆ ఇంగ్లీష్లో కూడా ఏం వినలేదు ఎప్పుడు. అంటే ఆ Computer కోడింగ్ భాష language వేరు, different, yes. ఆ కోడింగ్ భాష వేరు Yes. మొత్తం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ బైనరీ కోడ్, ఎక్స్ కోడ్, హెక్సాడెసిమల్ కోడ్, ఇవి ఎప్పుడు వినలేదు. ఇది కూడా డిక్షనరీ అనా సార్? మళ్ళీ డిక్షనరీ తీసుకున్నాం, మళ్ళీ చదువుకున్నాం, కనీసం దాంట్లో కూడా దొరుకుతున్నావు అర్థాలు, కోడింగ్ సంబంధించి దాంట్లో కూడా లేవు. ఇక దాంట్లో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇచ్చాను కదా, అవన్నీ రాసేసి దాన్ని కంపైల్ చేసి వాడంతా ఓ వీడియో ఇచ్చామన్నమాట ఎట్లా కంపైల్ చేసుకోవాలని. అదంతా చూసుకుంటూ మెల్లగా ప్రయత్నం, చిన్న ఒక ఎల్ఈడి వెలిగించినాను, ఒక రిలే ఆన్ ఆఫ్ చేయాలి, ఓకే. ఇవన్నీ చేస్తున్నప్పుడు చిన్నగా ఒక ప్రోగ్రామ్ రాసి చూశాను, ఓకే, కంపేర్ అయింది, అవుట్పుట్ వచ్చింది, ఏఐసి పనిచేస్తుంది. ఇప్పుడు నాకు ఏ విధంగా కావాలో ఆ విధంగా రాసుకొని మిషన్ పెట్టి చూశాను, ఓకే, నాకు కావాల్సిన విషయంలో అంతా అవుట్పుట్ వచ్చేసింది. మిషన్ పెడితే రన్ అయింది. ఏ సంవత్సరంలో ఇది? సార్ ఇది 2009 నుంచి 2 years పట్టింది. 2 years పట్టింది. 2 years పట్టింది. ఇది థర్డ్ లేటెస్ట్ వర్షన్ రావడానికి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్ లో ఉన్నారు. ఒక బిజినెస్ కావచ్చు, ఒక మోడల్ కావచ్చు, ఏదన్నా మనం ముందుకు వెళ్ళాలి అంటే అప్డేటెడ్ వర్షన్ లో ఉంటూ ఉండాలి, అప్పుడే మనం సస్టైన్ అవుతుంది. ఈ పాయింట్ కూడా మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సిన పాయింట్. నేను కంప్యూటర్ కూడా ఆపరేటింగ్ చేసుకుంటాను, సాలిడ్ వర్క్ చేస్తాను, ఆటో క్యాడ్ చేస్తాను, అవన్నీ చేసుకుంటాను, డ్రాయింగ్స్ అని చేసుకుంటాను. గ్రేట్. ఎట్లా చేసుకుంటానంటే నాకు ఎంతవరకు కావాలో అన్ని టూల్స్ని ఉపయోగించుకొని నేను పని చేస్తాను. ఇక దాంట్లో 100 టూల్స్ ఉంటాయి, అవును సార్. ఆ 100 టూల్స్ నాకు మనకు అవసరం అనవసరం. లేదు. నాకు 5 కావాలి, 5 నేర్చుకుంటాను, 5 నాకు పని చేస్తాయి, తక్కువ పడితే ఇంకో 2 నేర్చుకుంటాను దానికి సంబంధించి. అప్పుడేమో దాన్ని నాకు భారం కాదు, నాకు కావాల్సిన పని జరిగిపోతుంది. అవును. 100 నేర్చుకొని 5 ఉపయోగించా, 5 నేర్చుకొని 100% ఉపయోగించుకుంటాను, మనం ఎంత నేర్చుకున్నది అన్నది కాదు, ఎంత నేర్చుకుని ఎలా ఇంప్లిమెంట్ చేసాము అన్నది వాడుకుంటా, కరెక్ట్, పూర్తిగా వాడుకుంటా దాన్ని. మీ ఎక్స్పీరియన్స్ మన రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు ఉండే అప్పుడు అండ్ ప్రతిభా పాటిల్ మేడం ఉండే, సో వీళ్ళతో కలిసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్? 2008లో అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు సందర్భంగా ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ పెడతారు అహ్మదాబాద్లో. అక్కడికి నా యంత్రాన్ని నాకు పల్లె సృజన బ్రిగేడ్ గణేశం గారు అక్కడికి పంపించారన్నమాట. నాకు ఆర్గనైజేషను గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లందరికీ మాకు ఒక ఆర్గనైజేషన్ పల్లె సృజన అక్కడికి పంపించాడు. పంపించిన తర్వాత ఆయన దాన్ని చూసి చాలా సంతోషపడి, మీ నల్గొండ జిల్లాలో ఇంత అంటే బాగా వెనుకబడిన ప్రాంతం అది, అలాంటి ప్రాంతం నుంచి వెళ్ళి ఒక మిషన్ తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చావు, అది నాకు బాగా నచ్చిందని చెప్పి ఆయనతో పాటు ఆఫీస్ రూమ్లో తీసుకుపోయి కప్పు టీ తాపించే అవకాశం, తాగే అవకాశం నాకు దొరికింది. ఆ రోజు నా సంతోషం కాదు ఇంకా. ఆయన ఎప్పుడు అంటే దూరకి అనుకునే వాళ్ళము, అలాంటి వ్యక్తి చేత పక్కన ఇట్లా కూర్చొని టీ తాగడం అనేది మర్చిపోలేని అమేజింగ్ ఫీలింగ్. అమేజింగ్. సో ఇప్పుడు మీకు ప్రెసిడెంట్ ప్యాలెస్కి మీకు పిలిచారు, సో మన రాష్ట్రపతి గారితో మీకు పద్మశ్రీ అవార్డు కూడా, ఆ హానర్ ఇండియాస్ బిగ్గెస్ట్ సివిలియన్ హానర్, అది మన దేశంలోనే అన్నిటికంటే పెద్ద హానర్. సో ఆ హానర్ కోసం మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మీకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి సార్? అప్పుడు ఫస్ట్ ఏంటంటే 2016లో టైమ్స్ వాళ్ళు ఇన్నోవేటర్లందరినీ దేశం మొత్తంలో 300 మందిని సేకరించి అందులో కొంతమందికి అవార్డ్స్ ప్రదానం చేశారన్నమాట. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతి మీదుగా ఆ అవార్డ్స్ ఇప్పించారు. ఇప్పించినప్పుడు అక్కడ ఒక అవార్డు ఇస్తప్పుడు మన గురించి చెప్తారు కదా, ఈ తన తల్లి కోసం ఇలా ఆశయంతం అది కమిటీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పినప్పుడు దాన్ని ఆయన మనసులో పెట్టుకొని 2017లో డైరెక్ట్గా నామినేట్ చేశారు, అప్లికేషన్ లేకుండా. మొట్టమొదటిసారి అప్లికేషన్ లేకుండా పద్మశ్రీ అవార్డుని. నిజంగా ఆ ధన్యవాదాలు ఆయనకు. నేను అంటే అది కళ్ళ కూడా నేను ఊహించుకోలేదు, అంటే అలాంటిది మనకు రాదు, మనం చిన్నవాళ్ళం అనుకున్నాం. కానీ ఆ అవకాశం ఆయన దృష్టపడటం వల్ల అది నాకు సొంతం చేశాడు. మర్చిపోలేని అనుభూతి అది అస్సలు నిజంగా. మళ్ళీ అవార్డు తీసుకున్న తర్వాత వెనుక ఒకటి అశోక హాల్ ఉంటుంది, అందులో గ్రూప్ ఫోటో తీస్తారు. గ్రూప్ ఫోటో తీసిన తర్వాత అందరినీ మళ్ళీ అదైపోయి ఇట్లా అందరు లైన్ నిలబడి అందరికీ నమస్కారం చేసుకుంటూ అవార్డు పొందిన అందరినీ కలుసుకుంటూ వస్తారన్నమాట. వచ్చేటప్పుడు అందరిలాగా నేను నమస్తే సార్ అని కూడా నేను అన్నాను. ఆయన నా భుజాన్ని మీద చేసి దగ్గర తీసుకొని, బేటా అవి ఖుషి హే అంటే, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా, మీ అమ్మ కోసం పడే కష్టానికి నీకు ఫలితం దొరికింది, ఇప్పుడు సంతోషం ఉందా అంటే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి.
నాకు అసలు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. కనెక్ట్ అవుతున్నాను సార్ ఖచ్చితంగా. నాకు మాట రాలే, అసలు కళ్ళ నీళ్ళు వచ్చింది నాకు, ఆనందం. ఎంత గొప్ప విషయం సార్ అది, మన దేశ ప్రధాని గారు మీతో మాట్లాడడం నిజంగా. అది తర్వాత 2019లో 2 సంవత్సరాల తర్వాత మణిపూర్ యూనివర్సిటీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ అంత సైంటిస్టులు స్టూడెంట్స్ అందరూ ముంగట ఒక ముగ్గురు గురించి ప్రస్తావించి మాట్లాడారు. అందులో నా గురించి ఆయన ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. సూపర్. 2 సంవత్సరాల తర్వాత అప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు మిమ్మల్ని. అసలు అది ఇంకా అది పెద్ద క్రెడిట్. కానీ అది గుర్తుంచుకొని మాట్లాడడం చెప్పడం చాలా గ్రేట్. అది మర్చిపోలేనిది అది నిజంగా చాలా రేర్ అది. ఇంకా తర్వాత 2016లోనే రాష్ట్రపతి గారు వాళ్ళ ఇంట్లో 15 రోజులు ఉండటానికి నన్ను ఆహ్వానించారు. ఓహో, ఇది ఏ సంవత్సరంలో జరిగింది? ఇది 16లోని 2016. ఏమైనా పర్పస్ సార్? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక చిన్న స్థాయి వాళ్ళు కూడా ఇక్కడ దాకా రావచ్చు అందరికీ, అంటే వీళ్ళని సమాజం కూడా ఎక్కువ గుర్తించాలి. సార్ మీ ఎక్స్పీరియన్స్ అది రాష్ట్రపతి ఎప్పుడైనా రాష్ట్రపతి భవన్ పోయి బయటికి వెళ్తే తిరిగి ఒక ఫోటో తీసుకుంటే, అలాంటిది వారితోటి 15 రోజులు ఉండడం వాళ్ళ ఇంట్లో. అంటే మీరు ఇక్కడ దాకా చేరారంటే ఒక్కటే విషయం ఏంటంటే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. సో అది జస్ట్ ఒక పాట కాదు, అది నిజం. ట్రూ. సో ఆ నిజాన్ని నిరూపించారు సార్ మీరు నిజంగా లైవ్గా, నిజంగా మీరు చేసి ఒక బ్యూటిఫుల్ జర్నీ. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. అండ్ ట్రూలీ ఆర్ ఇన్స్పిరేషన్ సార్. అండ్ సార్ ఒక్కసారి మనం కూడా చూసుకున్నట్లయితే వేవింగ్ ఇండస్ట్రీయే లేకపోయేది అని చెప్పుకోవచ్చు. ఒక్కవేళ కనుక ఆ మిషన్ రాకపోయినా, దాంట్లో అప్డేటెడ్ వర్షన్ మనం చూడకపోయినా, దీనికి ఎలా ఉంటుంది సార్ ఫ్యూచర్లో స్కోప్? యాజ్ ఎ బిజినెస్ అనాలిసిస్గా మీరేం చెప్తారు? గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ అని చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ నాకు ఈరోజు పద్మశ్రీ మల్లేశం గారితో ఈరోజు కూర్చొని, వారితో పాటు కూర్చొని అదృష్టము అనుకుంటాను నేను నిజంగా. నా మొత్తము 35 ఏళ్ళ కెరియర్లో ఇది మొట్టమొదటిసారి. ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే విషయం సార్. ట్రూ సార్. చాలా గ్రేట్ ఆనర్. మీరు ఈరోజు మీ సమయాన్ని మాకు కేటాయించారు. మీరు అన్నట్టుగా మీరు ఓపెన్ అయ్యారు అంటే ఒక హానర్, నేను కూర్చొని నేను చేస్తున్నానని. అండ్ ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూస్ చేశాను సార్, బట్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఒక ప్రౌడ్ మూమెంట్ కూడా ఉంది. దేశానికి, ప్రపంచానికి ఈ వీడియో ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, అసలు నిజంగా తెగింపు ఉంటే ఎంతవరకు ఆ తెగింపు అనేది మనకు, దానికి చదువుతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, నాకు ఒక కృషి ఉంటే చాలు. కళ్ళు మూసుకొని కళ్ళగన్నారు, కళ్ళు తెరిచేలోగా దాన్ని నిజం చేశారు నిజంగా. అయితే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వీవర్స్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకుంటే శిరీష, ఇది మీకు చాలా హ్యూజ్ ఇండస్ట్రీ. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల ఇండస్ట్రీ. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, టెక్స్టైల్ అండ్ వీవర్స్ ఇండస్ట్రీలో కలిసేసి చేనేత కార్మికులు అందరు కలిపేసే మీకు మన ఇండియాలో ఎకనామిక్ గ్రో అవుతున్న జీడిపిలో 4% వాటా మొత్తం భారతదేశంలో అనమాట. 4% షేర్ ఉంది. అండ్ ఇందులో మేజర్గా 78% మాత్రం ఆడవాళ్ళు, వీవర్స్ అందరూ. అవును. ఇందులో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 22% మగవాళ్ళు అనమాట. అయితే 2009 నుంచి చూసుకుంటే, ఎప్పుడైతే మలేషియం గారు ఏదైతే కష్టపడుకుంటూ అక్కడ నుంచి ఇన్నోవేషన్ చేసుకుంటూ వచ్చారు కదా, అప్పుడు చాలా నేసెంట్ స్టేజ్లో ఉన్న ఇండస్ట్రీ ఇది. అవును. ఇప్పుడు గ్రో అయిందంటే దానికి మేజర్ కాంట్రిబ్యూటర్ మలేషియం గారు. యాక్సెప్టెడ్. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, మన తెలుగు రాష్ట్రంలో, మన పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఒడిశా కానివ్వండి, ఇంకా వేరే రాష్ట్రాలు కానివ్వండి, అన్నిటికీ కూడా మేజర్ స్ఫూర్తి అండ్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిందంటే మలేషియం గారు. ఎందుకంటే వీరు ఒకవేళ అలాంటి వర్జన్ 1 నుంచి 3 వరకు రాకపోతే అసలు ఈ ఇండస్ట్రీ క్షీణించిపోయేది నిజంగా. అసలు ఎండ్ అయిపోయేది, మొత్తానికి అంతమైపోయేది. అయితే ఈరోజు మేజర్గా కాంట్రిబ్యూట్ చేస్తున్న ఇండస్ట్రీ ఇది. ఇన్ఫ్యాక్ట్ కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంత సపోర్ట్ ఇచ్చినా తక్కువే. ఎందుకంటే ఇది మన సొంత కళ, ఇది మన సొంత స్పెషల్ కైండ్ ఆఫ్ వీవింగ్ టెక్నాలజీ. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదండి. మన సంస్కృతి సాంప్రదాయానికి అబ్సల్యూట్లీ ట్రెడిషనల్ అనమాట, కల్చర్ని తెలియజేసేది. సో కాబట్టి ముఖ్యంగా నేనంటాను, రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చాలా సపోర్ట్ ముందు చేశారు, ఇప్పుడు కూడా చేయబోతున్నారు. అండ్ దీనికోసం ఎంత చేసినా కానీ మన రాష్ట్రంలో అందరినీ స్ట్రెంథన్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే
ఎక్స్పోర్ట్స్ దాదాపు మీకు 11% అండి ఇండియాలో. ఎకనామిక్స్ ఎక్స్పోర్ట్స్ టెక్స్టైల్ వీవింగ్ టెక్నాలజీతో చేసింది, పవర్ లూమ్ కానివ్వండి, హ్యాండ్లూమ్ కానివ్వండి, అందులో మన మల్లేశం గారు చేసిన ఆ మెషిన్తో తయారు చేసినవి కానివ్వండి ఎన్ని దేశాలకు వెళ్తున్నాయో, ఎంతమంది ఆడవాళ్ళు ఆదరిస్తున్నారు, ప్రేమతో వాడుతున్నారు డైలీ అంటే ఇదంతా కాంట్రిబ్యూషన్ వీరిదేనండి. ఆయన ఒకవేళ ఆ టైంలో అంత కష్టపడి 1992లో స్టార్ట్ చేసిన ఈ ప్రయత్నము దీనికి ఈరోజు ఫైనల్గా ఇంతవరకు వచ్చిందంటే ఆయన ఓపిక, ఆయన భార్య గారు, ఇన్ఫ్యాక్ట్ ఆయన తల్లిదండ్రి కూడా ఎంతైతే తిట్టుకుంటూ, ఎందుకంటే ప్రతి తిట్టులో ఒక ఆశీర్వాదం ఉంటుందండి నిజంగా. సో మీకు ప్రతి తిట్టు ఒక మెట్టులాగా తయారైంది మీకోసం, మీ సక్సెస్కి. సో అలాంటి మెట్టు మీరు ఎక్కాలంటే అది జస్ట్ మీ ఫ్యామిలీ వల్లనే పాసిబుల్ అయింది. ఈరోజు మనం చూసుకుంటే ఎవరైతే హ్యాండ్ వీవింగ్ టెక్నాలజీ అసలు పోతుంది అనుకున్నారో వాళ్ళందరూ కూడా తప్పు. ఇప్పుడు రాబోతున్న జనరేషన్స్ కోసం, అందరి కోసం ఇన్నోవేషన్ చేసిన వర్షన్ 3లో మీరు ఒకవేళ టర్న్ పెంచుకోవాలి అంటే కోట్లాధికారులు తయారయ్యారు. ఎందుకంటే స్వయంగా మన మల్లేశం గారు తయారు చేసిన మెషిన్తో ఎంతోమంది కోట్లాధికారుగా తయారయ్యారు. దానికి వెనకాల ఉన్నది మల్లేశం గారు. సో ఈ విషయంలో నాకంటే ఎక్కువగా ఒకసారి పద్మశ్రీ మల్లేశం గారితో తెలుసుకుందాం మనం. ఎందుకంటే సార్ చాలా ఫ్యామిలీస్కి మీరు సపోర్ట్ చేశారు, ఒక మంచి ఉపాధి అయితే కల్పించడం జరిగింది. అండ్ వాళ్ళు మీకు షేర్ చేసిన ఒక మంచి ఫీడ్బ్యాక్ అంటే ఏం చెప్తారు సార్? ఈ మధ్యన మేము కొంతమందిని జస్ట్ అడిగామన్నమాట, ఈ మిషన్ తీసుకున్న తర్వాత మీది పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది. నేను ఇచ్చినప్పుడు చూశాను వాళ్ళకు, అంటే చాలామంది డొనేషన్ చేశారన్నమాట. అందులో ఒక్కటి తీసుకున్నాను. ఒక హైదరాబాద్లో ఒక మేడం ఉంటుంది, తను ఆయనకు అప్పుడు ఆ మిషన్ ఇచ్చినప్పుడు 2 మగ్గాలు ఉన్నాయి. ఈరోజు ఒక 50 మగ్గాలు నడిపిస్తున్నాడు. అంటే టర్న్ చాలా పెరిగిపోయి ఉంటుంది. 2 మగ్గాలకు పని లేదు కరెక్ట్గా. నువ్వు ఇప్పించిన తర్వాత నేను మగ్గాల స్థాయి పెంచుకొని ఎక్కువ మేము కష్టపడి ఈరోజు ఆర్థికంగా నేను కొంచెం సెట్ అయినా. అది మీరు ఇప్పించిన పుణ్యం, ఆమె ఇచ్చిన పుణ్యం. మా పోచంపల్లికి మంచి డిమాండ్ ఉండే. ఇన్ని అవార్డ్సుల కంటే ముఖ్యంగా వాళ్ళందరూ ఇట్లా నేను అభివృద్ధి అయినా అని చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. అది కూడా మీరు తయారు చేసిన యంత్రాన్ని, ఆ అవకాశం నాకు కలిగినందుకు. మన దగ్గర ఉన్న తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్స్ ఏదైనా దొరుకుతున్నాయా సార్? ఆ డీటెయిల్స్ కాస్త చెప్పండి. అంటే ఇవి గత వచ్చి 6 నెలలు దాటిపోయింది, కానీ చేనేత మీద ఇంకా అక్కడక్కడ సూసైడ్ అయిన మాట వినబడుతుంది. అది మాకు బాధాకరము. అలా కాకుండా ఇంతకుముందు నా పద్ధతిని కొనసాగించుకుంటూ మీ ఐడియాస్ని ఇంప్రూవ్మెంట్ చేసి దాన్ని తగ్గించుకోవాలి. కానీ ఇవి ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే మేము ఇస్తామంటే అప్పటికే జరిగిపోయి నష్టం జరిగిపోతుంది. దాన్ని తీసుకురాలేము. మళ్ళీ ఈ కాలంలో కూడా అలాంటి మాటలు వినే పరిస్థితి ఉండొద్దని మేము మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. తప్పకుండా అండి. అండ్ ఫైనల్గా సార్, మిమ్మల్ని చూడకముందే మీ చిత్రం ద్వారా మీరు ఎవరో అన్నది మా అందరికి కూడా పరిచయం చేశారు. అండ్ నిజంగా ఆ మూవీ జర్నీ ఎలా మొదలైంది అండ్ ఎలా ఉండింది? నేను ఇప్పటివరకు ఎవరెవరో బయోపిక్లు చూసాము. అందరి పెద్ద పెద్ద వాళ్ళే వచ్చే ఒక సాధారణ చేనేత కార్మికుడి స్టోరీని ఒక సినిమా రూపకం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఆ అవకాశం నాకు దొరికినది కూడా. నేను టెడెక్స్లో ఒక టాక్ ఇచ్చానమాట, ఒక 18 నిమిషాలది. దాన్ని ఆ డైరెక్టర్ గారు రాచకొండ రాజు, ఆయన ఎన్ఆర్ఐ, అమెరికాలో ఉంటాడు. ఆయన చూసిన తర్వాత బాగా ఇన్స్పైర్ అయ్యారన్నమాట. అంటే ఒక మనిషి పట్టుదల ఉంటే సాధించాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు. 7 ఏళ్ళు నిలబడి ఒక యంత్రాన్ని తయారు చేసి వాళ్ళ కమ్యూనిటీకి ఉపయోగపడేటట్టు చేశాడు. నేను ఒక ప్రయత్నం చేశాను, విఫలమైపోయాను. ఇంకా నేను చేయొద్దని ఊకున్నాను. కానీ నేను చూసిన తర్వాత చేయాలనిపించింది అనుకొని ఆయన నన్ను కనెక్ట్ అయ్యారన్నమాట. ఇట్లా మీ స్టోరీ బాగా నాకు నచ్చింది. ఇది యూట్యూబ్లో ఉంటే కొంతవరకే చూస్తారు. దాన్ని సినిమా రూపకంగా చూసి ఎంతోమంది నాలాగా నిరుత్సాహపడి ఊకున్న వాళ్ళు, ప్రయత్నం చేసి ఊకున్న వాళ్లకు చూపించాలంటే ఒక సినిమా రూపకంగా మాత్రమే మంచి అవకాశం. మీరు అనుమతిస్తే నేను దాన్ని సినిమా తీసి అంటే ప్రజలందరికీ ఇవ్వాలని నా కోరిక అన్నాడు. సార్, నేను కొద్ది పెద్ద పరిచయమైన వ్యక్తిని కాదు. మరి మీరు సినిమా డబ్బులు వస్తాయా రావా అంటే, డబ్బుల కోసం కాదు, మీరు చేసే పట్టుదల ప్రతి ఒక్కరికి అది వెళ్ళిపోవాలి. అప్పుడు ఎంతోమంది నీలాంటి మల్లేశ్వరులు వస్తారయ్యా మాకు, అది రావాలని చెప్పేసి ఆయన అంటే మేము సరే అని ఒప్పుకొని అనుమతిస్తే ఆయన సినిమా తీశాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడ గెలిచాడన్నమాట. ఆయన 18 ఏళ్ల కింద ఒక తమిళ ఒక సినిమా తీసి బాగా నష్టపోయాడు. మళ్ళీ సినిమా తీసి మంచి గౌరవాన్ని, అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఆయన రాచకొండ రాజు డైరెక్టర్.
నిజంగా మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలామంది ఉన్నారు. ఆ డైరెక్టర్ ఏ ఉద్దేశంతో ఒక సినిమా తీసి ఎస్పెషల్లీ మీ స్టోరీని ఇక్కడే ఆగిపోకుండా జనాలు మల్లేశం లాగా ఇంకా చాలామంది బయటికి రావాలి అని ఎలా అయితే అనుకున్నారో, ఈ వీడియో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ అండ్ వాళ్ళలో కూడా మోటివేట్ చేసి ఎస్పెషల్లీ బిజినెస్ పరంగా ఇలాంటి స్ట్రగుల్స్ ఉంటాయి, ఆ పేషెన్సీ అనేది కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేది మీ జర్నీ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. గ్రేట్ జర్నీ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్.